మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడు, ఇక్కడ కొన్ని ఉన్నాయి, కొన్ని మాటలు తెలుసుకుందాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని మెండైన దీవెనలు పొందుకోండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 29. జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను, బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఇక్కడ కొన్ని ఉన్నాయి. మనం దేవునిలో నడవాలంటే కొన్ని మనకు మనం అంతా తెలుసని, నేనే జ్ఞానవంతులని, నాకన్నా బైబిల్ చదివేవాళ్ళు లేరని, నాకన్నా వాక్యం చెప్పేవాళ్ళు ఏం లేరని మనకు మనమే ఇది అయిపోతామంటాం. అది దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, జ్ఞానులను సిగ్గుపరచుటకంట. లేకపోతే నేను కూడా ఇలా నిలబడేవాళ్ళం కాదు. అది వరకు ఇశ్రాయేలీయులలో లేవీలు మాత్రమే యాజకత్వం చేసేవాడు. ఇవాళ దేవుని కృప పొందుకున్న ప్రతి వాళ్ళు దేవుని సేవకు సమర్పించుకున్న వాళ్ళందరూ కూడా సేవ చేయొచ్చు. ఆ రోజుల్లో అలా లేదు. లేవీలు మాత్రమే గర్భంలో నుండి ఆవరణలోకి వచ్చేవాడు. ఆవరణలోనేమో విశ్వాసులు ఉండేవాడు, గర్భగుడిలోనేమో ఏ లేవీలు మాత్రమే ఉండేవాడు, ఎవరు ఉండేవాడు. అది దేవుడు మన మీద కనికరించి మన మీద జాలిపడి వాళ్ళే చేయటం ఏంటి, అందరూ నా బిడ్డలే, అందరూ నాకు కావలసిన వారి అందరూ సేవ చేయాలి, వాళ్ళు కాదు వెర్రి వారిని నేను ఎన్నుకుంటానని ఈ లోకానికి వచ్చారు మన కోసం. జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకానికి ఎర్రి వారిని అంటారు. ఏమీ తెలియని వారిని, ఏం మాట్లాడతామో తెలియని వారిని నువ్వు చక్కగా నిలబడు, నేను నీ నోటికి బోరై ఉంటానంటున్నాడు దేవుడు. మనం అలా ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. మనం ఫస్ట్లో ఎర్రివాళ్ళంగానే ఉంటాం, అజ్ఞానులు అనే ఉంటాము, అహంకార దృష్టిలోనే ఉంటాము. అన్నీ కూడా మనకి తగ్గింపు జీవితం వస్తుందని దేవునిలోకి వచ్చాము. ఎందుమూలన? దేవుడు అంటే భయంతో, దేవుడు అంటే వణుకుతూ, ఆయనతో మనము ఎంత తగ్గింపు జీవితం ఉంటే అంత ఇచ్చిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆయన జ్ఞానంలో ఎదుట మనలంట ఎర్రి వాళ్ళను కూడా ఏర్పరచుకున్నాడంట. ఎన్నిక లేని వారిని, అర్థమైన వారిని కూడా ఎన్నుకున్నాడు. నేను ఎందుకు పనికిరాను, నేను దేవుని వాక్యం చెప్పగలనా, పాటలు పాడగలనా, మందిరంలో ప్రవేశించగలనా అనే మనం కూడా దూరంగా ఏదో అంటున్నట్టు, మనం ఏదో దూరంగా మనం ఉంచుతున్నట్టు మనమే సిగ్గుపడతా ఉంటాం. ఇలాంటి బట్టలు వేసుకొచ్చావేంటి, మంచి బట్టలు వేసుకు రావాలి, అందంగా రావాలి, ఇయా దేవుడు చూసేది. నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసించాను, ఆ హృదయాన్ని మీరు పదిలపరుచుకోండి అంటున్నాడు. ఆ హృదయాన్ని మనం పదిలపరుచుకుంటున్నామో లేదు ఒక్కసారి మనం ఎన్నిక లేని వారిని, అర్థమైన వారిని, నీచులైన వారిని, తునీకరించబడిన వారిని అందరినీ కూడా, సమరయశ్రీ కూడా అదే పరిస్థితి. ఎవరూ కూడా ఉదయంకాలం వెళ్ళి ఆ బావి నీళ్ళు తోడటానికి వీలు లేదా. ఆమెని వ్యభిచారం చేసిన పట్టుబడి స్త్రీని కూడా రాళ్లతో సాగు కొట్టాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు. ఆయన ఏమంటున్నాడు, మీలో పాపం లేని వారు ఆమె మీద రాయేమంటే, అందరూ పాపం చేశాం కదా, దేవుడు ఆయన పాపం చేసి దేవుని మహిమ పొందలేక మనం ఎలా ఉన్నాం, నీచులు కాదు, అంగవీరులు కాదు,
వెర్రి వారంగా ఇలా ఉంటున్నాం. మనకు అన్నీ తెలుసని పైగా నటిస్తున్నాం. అది దేవుని చిత్తము కాదు కూడా. సమరయ స్త్రీని కూడా అదే 1 గంట టైంలో వెళ్ళి, ఎవరో రాని టైంలోకి వెళ్ళి ఆమెను రక్షించాడు, వాళ్ళ కుటుంబాన్ని దీవించాడు. అందుకే నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా మనం ఈన దశలో ఉన్నామనో కాదు, మనం ఒకరికంటే తక్కువ దిశలో ఉన్నామనో కాదు, మనం అందరికన్నా ఎత్తుగా లేవని కాదు. అందరి దృష్టిలో దేవుడు సమానంగా చూసే దేవుడు. నిన్ను నన్ను కూడా అలాంటి స్థితిగతుల్లోంచి మార్చబడాలని, ఎర్రివారి నుంచి జ్ఞానులుగా మార్చాలని, జ్ఞానవంతుడిగా చేయాలని ఆలోచనలో ఉన్నాడు. అలాంటి స్థితిగతుల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక మీదటైనా దేవుని సన్నిధిలో మనం 2 దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మేము ఏర్పరచను కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నామంటున్నాడు. ఆది నుంచి అంట తల్లి గర్భంలో నుంచి రూపించక ఆయన ప్రణాళిక మన మీద ఉంది. ఆయన ప్రణాళిక మన మీద ఉండమంటే మనం ఇలా సజీవులుగా నిలబడ్డాం. ఆయనతో మనము, ఆయన రాకడెప్పుడు వస్తుందో, మన పోకడెప్పుడు వస్తుందో అప్పుడు వరకు కూడా నువ్వు ఏ పాపం చేశావో దేవుని ఎదుట ఒప్పుకో, నేనే పాపం చేసిన దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని రాజ్యానికి వారసులవుతాం. అలాంటి ప్రభువు వల్ల ప్రేమించబడిన వారు సహోదరులారా అని మనల్ని ఎంతో సంబోధిస్తున్నాడు. అలాంటి స్థితిగతిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతూ ఈ మాటలు దేవుడి రాజ్యానికి అంగీకరించబడును గాక. ఆమేన్.